జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన ఉన్న బీసీ హాస్టల్ ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని పలువురు విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను విన్న ఎమ్మెల్యే వెంటనే హాస్టల్ వార్డెన్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హాస్టల్ వచ్చిన సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో సీరియస్ అయ్యారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని సూచించారు. ఇటీవల ప్రభుత్వం విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎమ్మెల్యే జిఎస్ఆర్ ఈడబ్ల్యూఐడిసి ఏఈ జీవన్ కు ఫోన్ చేసి హాస్టల్ ను విజిట్ చేసి విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు. భూపాలపల్లి నుండి కాటారం మండలంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలకు ప్రయాణం చేయాలంటే సమయానికి బస్సులు రావడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి సమయానికి బస్సులు నడపాలని సూచించారు. రసం అంటే అన్నమే. ఇప్పుడు అది ఏం టిఫిన్ అమ్మాయి? అది ఈ మెను కూడా తప్పే. ఏమా ఏమా ఇటీనమ్మా వీళ్ళకు 40% 100 రూపాయల బదులు 140 ఇస్తున్నాం మనం. జీరా రైసు, టమాటా రైసు, కిచిడి అంటే ఏంటమ్మా? ఈ మూడు అన్నమే. అంటే నేననేది ఏంటంటే జీరా రైస్ 2, 4 సీరియల్ నెంబర్ 6 ఈ 3 రోజులు నువ్వు అన్నం వండి పెడతాను. పొద్దున టిఫిన్ ఒకనాడు రసం ఇస్తాను, దాంట్లో ఒక దాంట్లో చట్నీ ఇస్తాను, ఒక దాంట్లో నీకు సాంబార్ ఇస్తాను. ఏంటిదమ్మా అది? అట్లున్నదా ఎక్కడన్నా? నేను హాస్టల్ విజిట్స్ అన్నీ తిరుగుతున్నా. సండే నాడు రోటీ బండి, ఇడ్లీ ఇవ్వు, తర్వాత నీకు ఇంకా ఇడ్లీ కానీ వడలు కానీ వాళ్ళకి ఏమి కొద్దిగా రిక్వైర్మెంట్ కొద్దిగా తినేటట్టు మంచిగా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వమ్మా. 40% పెంచినాం మనం. పెంచారు ఏమ్మా? పెంచినామా లేదా? దానికి తగ్గట్టుగా పెట్టండి. ఇది మెన్యూ మార్చాలి. ఈ బోర్డు అంతా నీకు వచ్చే వరకు ఆదివారం నాడు ఇడ్లీ రోటీ అని ఉండాలి. రోటీ పప్పు, మధ్యాహ్నం చికెను, తర్వాత ఎగ్గులు ఏ వారం ఇస్తున్నావు అవన్నీ కూడా దీని మీద మెనూ మీద పెట్టమ్మా. మెనూ ప్రకారంగా ఏమైనా తేడా వచ్చిందనుకో అమ్మ ఇప్పుడు నేను రిటర్న్గా రాస్తే ఇబ్బంది అవుతుంది. విన్నావమ్మా? తేడా రాకుండా చూడు, ఏమన్నా ఇబ్బంది పడకు. నువ్వు ఫుడ్ కరెక్ట్గా పెట్టాలి. ఇక్కడ నేను రేపు ఏఈని పంపిస్తున్నా. వాటర్ ట్యాంక్ కూడా వాటర్ వస్తలేవని, వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఏమన్నా పెంచమంటే పెంచుతాం. ఓకేనా? ఎక్కిస్తున్నారు వేరే వీక్లీ 3 times. తర్వాత మీకు బ్రేక్ఫాస్ట్ అనేది అన్ని రకాల టిఫిన్స్ పెడుతున్నారు. ఇక్కడ వరస్ట్గా ఓన్లీ కిచిడి, అన్నం ఉడకబెట్టి దాన్ని పోపేసి ఇంత పచ్చిపులుసు పోస్తున్నారు అని చెప్తున్నారు పిల్లలు. అమ్మ నేను మీ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాస్తా. విన్నారా కదమ్మా? ఇక్కడ చిన్న కంప్లైంట్ వచ్చిన నా దగ్గర పురుగులు ఫోటోలలో పెట్టుకొని చూపెడుతున్నారు. విన్నారా? ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా పెడతలేరు, అన్నం ఉడుకుతలేదు, కర్రీస్ కరెక్ట్గా లేవు. తర్వాత మీరు బెడ్షీట్స్ రాలేదా? బెడ్షీట్స్ రావు. బెడ్షీట్స్ మేము ఇస్తామమ్మా. బ్లాంకెట్స్ మీకు బెడ్షీట్ నేను తెచ్చిస్తా. ఇక్కడ వాటర్, హీట్ వాటర్ కొరకు ఏమైంది ప్రాబ్లం? గ్రీజర్ 90 members సరిపోతుందా? ఎంత కెపాసిటీ? ఫిక్స్ చేయండి అమ్మా. నేను ఇక్కడ ఫుడ్ అధ్వానంగా ఉంది. కూరగాయలు రోజు తెస్తారా?
వీళ్ళకి పుస్తకాలు నోట్ బుక్స్ ఏమొస్తాయి? వాటర్ ప్రిన్సిపాల్